2 పెయిన్లు వెళ్ళినాయంట రియాజ్ గానికి ఎంటికలకేంచి. అది కూడా ఇప్పుడు వీడియో తీయాలనా? తీస్తా మళ్ళీ ఏం చేస్తా? అది కూడా ఇప్పుడు వీడియో తీయాలనా? తీస్తా మళ్ళీ ఏం చేస్తా? యా కిక్కురా కిక్కు. ఇప్పుడు పోయిందయ్యా, ఇప్పుడు వీడియో ఎందుకు తీసుడు? ఉక్కినా అయిపోయింది. నీకని ఏదో ఉక్కిన చెప్పినా 2 పెయిన్లు వెళ్ళినాయా? ఏయ్ పెయిన్లు ఎట్లా వస్తాయి? రవ్వ దాంట్లో లేవు పెయిన్లు. ఇట్లా అన్న 2 వెళ్ళినాయి. ఫోన్ మీద వేసి కుక్కినా. ఫోన్ పైన వేసి కుక్కినావా? ఇవాళ చెక్ చేస్తాం పెయిన్లు మొత్తం. మన దాంట్లో ఎప్పుడు లేకుండా పెయిన్లు చిన్నప్పుడేమో చూసిన పెయిన్లు ఉంటే నేను మర్చిపోయినా కూడా పెయిన్లు అనేది ఒకటి ఉంటుండే కాన్సెప్ట్ అని చెప్పేసి చిన్నగా ఉండే అప్పుడు. ఇప్పుడు ఈయనకి వచ్చినాయంటే ఇంకా ఇది కూడా తీస్తారా? అది చుండ్రు అనుకుంటా మమ్మీ. సన్న ఏడు సన్న ఈడు ఏడు కాదు, పెయిన్ సన్నది. వామ్మో ఏంది అసలు పెయిన్లు? ఉషా ఆయనకి చాలా పెయిన్లు ఉన్నాయి. ఇప్పుడు నా కళ్ళ ముందే కుక్కింది మమ్మీ. నైటే తీసిన రాలే. అవిష్ అవిష్ ఫోన్ పడితే ఇప్పుడు 3-4 వచ్చినాయి. ఇప్పుడు అరే అమ్మా కెమెరాలు నేను అవునమ్మా కెమెరాలు నేను చూపెట్టాలా? డైలీ చూస్తా వాళ్ళకి. అవి నేను డైలీ దువ్వాలా నాన్న? చిన్నగా చేపిస్తాను అన్న కటింగ్. చిన్నగా చేపిస్తా, చాలా చిన్నగా చేపిస్తా, చాలా చిన్నగా చేపిస్తా కటింగ్. వద్దు అంతగానో. చూస్తుంది ఆమె డైలీ కంటెంట్ కొడతా నేను. పెయిన్లు వస్తాయని చెప్పి చూపెడుతున్నాను అంతే. సో మమ్మీ మొత్తం దూరంలో ఇట్లా గీస్తే ఇప్పటికే 4 వెళ్ళినాయి. మా చిన్న దాంట్లో 4 వెళ్ళినాయి. ఇక్కడ ఉంది చూడ. ఈడ్దు సన్న ఈడుతుంది. ఈడ్దు మన పిల్లలు అన్నప్పుడు వస్తుంది. ఇది కూడా తీస్తారా? నీ పాసరా వీడియో గురించి మీ నెత్తిలకి వచ్చినట్టు సాయిబాబా నెత్తిలకి వచ్చి అంటే ఏడుస్తలేను. ముద్ద చూపించుకుంటుంటా మంచిగా తెలుసా? కుకీ నువ్వు ఏడుస్తలేవు కదా కుకీ? ఎందుకు ఏడుస్తలేవు చెప్పు? ఆయమంటుందా? ఎవరు వచ్చారు ఈరోజు అవిష్ని డ్రాప్ చేయడానికి స్కూల్లో? ఎట్లా పడితే అట్లా తీసుకొచ్చేస్తాడు అంతే మరి. డైలీ వ్లాగింగ్ అంటే ఎట్లుంటుంది? వాళ్ళ కొడుకుని కార్ తీసుకొని వచ్చాను డ్రాప్ చేయడానికి, నేను కూడా వస్తా అని చెప్పేసి వచ్చింది. అర్థమైందా? ఏంది అట్లా పెట్టినావు? ఏంటి నాకేం తెలుసు? కొప్పులు అట్లా తీసుకొచ్చేస్తావు. వాము ఇంత కాన్షియస్ ఉంది. నేను ఎట్లున్నా నేను తీసేసుకుంటా. సో ఇప్పుడు ఆ విషయం మేము డ్రాప్ చేసినాం స్కూల్లో. మనకి ఫ్యాన్సీ ఏంది అది ఏం డ్రెస్ కాంపిటీషన్ ఉంది, ట్రావెల్ క్యాంపింగ్ డే ఉంది. సో మా ఆవిడ టీలు అద్దుకొని తింటున్నాడు. కాలిందా? అయ్యో ఖతం, బాయ్ బాయ్ టాటా. కాలిందా? అయ్యో అందుకే వెళ్ళేది నాన్న. ఏం టీ అలవాటు చేస్తలేను. ఎప్పుడో ఒకసారి ఇట్లా నేను టీ తాగుతున్నప్పుడు మనోడు వచ్చేసి బిస్కెట్ డిమాండ్ చేయి ఉంటాడు. బాగుందా? బాగుంది. వెళ్తున్నాయనే. సో ఉషా దూస్తుంది. ఆ రోజు ఎక్కడి నుంచి వెళ్ళిందో నాకు అర్థం కాలేదు కానీ ఒక్కటి వెళ్తలే. ఇప్పుడే కానీ మమ్మీ తీసింది. మళ్ళీ ఇక్కడ నుంచి వచ్చిందా అని చెప్పేసి మమ్మీ కళ్ళారా చూసింది. సో ఉషా ఏమంటుంది అంటే నేను కూడా డిసైడ్ అయినాను కటింగ్ వద్దని చెప్పేసి. ఎందుకంటే మనోనికి చిన్నగా చెప్పేసి క్యూట్ అనిపించడు. ఏ చోట కల్లో ఇక్కడ చూపెట్టు. సబ్స్క్రైబర్స్కి నమస్తే ఫస్ట్ కర్రా. నమస్తే. ఈ మాటలు ఎంత క్యూట్ ఉంటాయి. అమ్మ వెళ్తున్నాయా? అసలు వెళ్తలే కదా. మళ్ళీ మమ్మీకి వెళ్ళినాయి.
నాకైతే అస్సలు ఒక్కటి కూడా వెళ్తాను అప్పటి నుంచి చూస్తున్నాను నేను. ఓకే, వద్దంటావు కదా, కటింగ్ అయితే వద్దంటావు కదా చిన్నగా. నీ దాంట్లోకి నుంచి వచ్చినాయి పోయిందండి. సో ఈరోజు ఫుడ్ ప్రిపరేషన్ ఉషానే. కావాలండి కానీ నేను బ్లాగ్ కొడుతున్నా అని చెప్పేసి నువ్వు ఆన్ అరే చేసి నాకేం తెలుసు వచ్చినామని. నేను మాట్లాడుతున్నా దన్న నేను ఆన్ చేసేసింది. సారీ నేను సారీ ఏరే నీ గురించి గొప్పలు చెప్తామంటే సారీ నేను ఎప్పుడు ఉండలే నేను. సరేనా పో. ఎప్పుడు ఉండదు, ఫస్ట్ టైం అండ్ సెకండ్ టైం ఎప్పుడు ఒక్కసారి వండుతారు. పొద్దున్న తింటావు కదా, ఎవరు వండి పెడతారు? అండ్ బక్వాస్ ఉంటుంది ఈ మధ్య అంతా సీరియస్లీ. బక్వాస్ ఉంటుంది కదా, పో. తినకు బయట తిను. మా అమ్మని చాలా బాగా చేస్తుంది మీకంట. తినకు బయట తిను. నా ఇంట్లో నేను తింటా. బయట తిను, నేను వండుతున్నా. నేను బక్వాస్ వండుతా కదా. బక్వాస్ బక్వాస్ అస్సలు బాగుండవు నువ్వు. అదే నేను నా పిల్లలు అందరం తింటాము, నువ్వు తినకు. కక్కేస్తారు. కక్కు. నేను నా పిల్లలని తీసుకొని బయట తింటాము. సరే తినుకో, పో తినుకో, పో పో. ఎంత కోపం చూడు. ఓ రాత్రి చాలా బాగా చేస్తారు మా వైఫ్, కానీ మా అమ్మ కంటే ఎక్కువ కాదు. దా చోట మనం అన్నం తీసుకొని వద్దాం. సో మా రియాన్స్ గాన్ మా అవిష్ గాన్ టైం అయిపోయింది స్కూల్ రే. ఏందమ్మా కడిగిపిస్తా. సో మా రియాన్స్ గాన్ సారీ అవిష్ గాన్ స్కూల్ టైం అయిపోయింది. సో రియాన్స్ గాన్ తీసుకెళ్తున్నాను. ఈరోజు వర్కౌట్ చేయలేదు, జిమ్ చేస్తే డైరెక్ట్ తీసుకెళ్ళిపోతుండే, అక్కడికి వెళ్ళిపోతుండే అవిష్ గాన్ని. సో ఇవాళ ఇంట్లోనే ఉన్నా కాబట్టి మనం కూడా తీసుకురానికి. సో అవిష్ని పిక్ చేసుకొని వచ్చినాము. దావి అయ్యో పోదామా? వాడందరు కాడ తెచ్చామని చెప్పేసి అందరికి చూపెట్టడానికి, అంతే అందరికి ఫ్రెండ్స్కి చూపెట్టడానికి కదరా అవి, ఫ్రెండ్స్కి చూపెట్టడానికి కదా నువ్వు. ఓకే అన్న వచ్చిండు. జిమ్కి ఏం పోలే నాన్న, అందుకే తీసుకొని వచ్చేయాలి. జిమ్కి వెళ్ళలేను, వేసుకున్నా అంతే డ్రెస్. మావాడు అడుగుతున్నారు జిమ్కి పోయినావా, డ్రెస్ ఎందుకు ఇట్లా వేసుకున్నావా అని. సో ఇంటికి వెళ్దాం ఇప్పుడు. సో ఇది ఏడుస్తున్నాడు, ఇంటికి కార్లకేం దిగబుద్ధి అవుతుంది అంట. నాకు కారు కావాలి బయటికి వెళ్దాం అని. మన లాంగ్వేజ్ అర్థం కాదు నాన్న. ఏం కావాలి నీకు? ఇక్కడ రా, ఇక్కడ చూడు. వద్దా? దారా మనం కార్లో వెళ్దాం, దారా. కారు అనగానే చూస్తుంది చూడు. నడు రే, ఇంకొకసారి కార్లో తీసుకెళ్ళండి రా నిన్ను. దాదా అసలు కార్లకించి దిగబోతే అవుతుంది అంటానికి. ఏ అని ఏడుస్తున్నాడు. నేను ఖర్చులు నాకు ఎంత ఖర్చులు ఉంటాయి నెలకి అని చెప్పేసి పెడితే వాళ్ళు సీరియస్ తీసుకున్నాడు. ఎట్లా అంటే అగో నీకు టోటల్ మంత్లీ ఇన్కమ్ మినిమం 2 lakhs వస్తుందంట. మినిమం 2 lakhs వస్తుందంట. రియాజ్ మంత్లీ 2 lakhs వస్తాయంట మినిమం. సో గైస్ ఒక్క మాట, 5 అంట. ఒకరు 5 lakhs 2 lakhs 10 lakhs అట్లా పెట్టిండు. సో నేను ఇప్పుడు బ్రేక్ డౌన్ చేసి చెప్తాను. మీకు కుయ్యా వ్లాగ్స్ తెలుసు కదా, కుయ్యా వ్లాగ్స్లో నాకు వచ్చేది ఏంటంటే 40,000. ఎందుకంటే దానికి పార్ట్నర్స్ నేనున్నాను, ఓకే, జ్ఞానేశ్వర్ ఉన్నారు, అండ్ ఈసీఎల్కి పార్ట్నర్స్ వచ్చేసి శ్రావణి ఉంది, ఓకే. అండ్ ఒకటి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే నాకు వచ్చేది 40,000. ఎందుకంటే మేము తక్కువకి అమ్ముతాం, చాలా తక్కువకి అమ్ముతాం సోఫాస్ కుయామ్స్లో. వీళ్ళు డిస్టర్బెన్స్ చేస్తూ ఉంటారు చెప్తుంటే, కానీ కుయామ్స్లో నాకు చాలా తక్కువగా అమ్ముతారు. ఎందుకంటే చాలా కాంపిటీషన్ ఉంటుంది అండ్ క్వాలిటీ కూడా మెయింటైన్ చేస్తాం కాబట్టి ఆ కాంపిటీషన్ తట్టుకోనికే మేము చాలా తక్కువగా అమ్ముతాము. సో నాకైతే అరౌండ్ లైక్ 40,000 to 50,000 దాకా అక్కడ వస్తుంది. అండ్ బీటెక్ సమోసాలో కూడా పార్ట్నర్షిప్ ఉంది, రైట్. ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి నాకు అరౌండ్ లైక్ 25 నుంచి 30 వస్తుంది, ఓకే. యూట్యూబ్ ఉంది, నా ఖర్చులన్నీ ఓంగా 70,000 దాకా వస్తుంది నాకు. అంటే నీకు 70 + 40 110 ప్లస్ ఇది 30 అనుకోండి, 25 అనుకోండి. 110 + 25
140 నుంచి 1,50,000 దాకా వస్తుంది నాకు. అందులోకించి లోనే 90,000 కట్టాలి నేను. ఓకేనా, లోన్ 90,000 కట్టాలి. సో నాకు మిలిగేది ఎంత ఒకసారి చెప్పండి. నాకు మిలిగేది ఎంత? 60,000. 60,000కించి ఇల్లు నడవడానికి ఉషాకి 25,000 నేను ఇస్తాను. చెప్పండి ఇక. మళ్ళీ దాంట్లో నా పెట్రోల్ ఖర్చు, నాకు హార్డ్లీ సేవింగ్ చేసుకోనికి ఒక్క పైసా మిలుగుతలేదు. మిలిగే నాకు సేవింగ్స్ చేసుకోవాలి కదా, నేను కూడా మంచినే కదా, నాకు కూడా పిల్లలు ఉన్నారు కదా, నేను సేవింగ్స్ చేసుకోవాలి కదా, చేసుకోలేను. మళ్ళీ నేను నా ప్రాబ్లం చెప్పుకోవాలంటే ఏమని చెప్పుకోవాలి చెప్పండి ప్రాబ్లమ్స్. నేను నిన్నటి వీడియో ఎందుకు పెట్టానంటే నాకు ఇంత ఖర్చు ఉంటుంది, నేను ఇంత ఉపాధి కలిగిస్తున్నా చాలామందికి అని చెప్పేసి ప్రూవ్ చేయడానికే నా వీడియో పెట్టినాను. ఏదో నేను ఇన్ని బిజినెసెస్ ఉన్నాయి సంపాదించుకుంటున్నాను అని చెప్పేసి. ఓకే, సంపాదించిన అన్నీ ఎక్కడ పోతున్నాయి నాకు? మా అంటే 1,40,000 నుంచి 1,50,000 మీరు వస్తున్నాయి నాకు ఈ బిజినెస్ యూట్యూబ్ నుంచి మొత్తం కలిపేసి. ఓకే, మీకు అర్థమైంది కదా ఇప్పుడు. నేను ఇంట్లో ఇచ్చుకోవాలి, నాకు లోనే ఉందబ్బా, 90,000 లోన్ ఉంది కొత్త ఫ్లాట్కి. మా కింద కామెంట్ చూస్తే అయితే భయం అనిపిస్తుంది. బిజినెస్ చేస్తుంది ఇప్పుడు కాదు, ఓకే ఇప్పుడు నేను తక్కువ సంపాదించినా కానీ నాకైతే నమ్మకం ఉంది గట్టిగా. డౌన్లీ 2 years or 3 years మెల్లమెల్లగా నా ఇన్కమ్ అనేది రీజ్ అవుతారని చెప్పేసి. అంతే, ఏది తప్పుగా మీరు అర్థం చేసుకోకండి. నేను ఎంత సంపాదించినా సరే నేను సేవింగ్స్ మాత్రం చేస్తలేను, అది నేను చెప్తున్నాను. ఓకేనా, సేవింగ్స్ అస్సలు లేవు నాకు ఇప్పుడు, సేవింగ్స్ చేస్తలేను నేను. ఓకే, ఎందుకంటే వచ్చిన మనీ వెళ్ళిపోతూనే ఉంది.